Welcome to Competitive Exams Corner News Analysis on 20th July 2024. ఈరోజు మనకు కనపడుతున్న ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ విక్రమ్ మిశ్రీ అజ్యూమ్డ్ రోల్ యాజ్ ఇండియాస్ ఫారెన్ సెక్రటరీ. విక్రమ్ మిశ్రీ గారు ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఆ రోల్లో వినయ్ మోహన్ క్వాత్రా గారు ఉండడం జరిగింది. సో విక్రమ్ మిశ్రీ గారికి చాలా చాలా ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఇంతకుముందు ముగ్గురు ప్రధాన మంత్రుల కింద ప్రైవేట్ సెక్రటరీగా ఆయన చేసిన అనుభవంతో పాటుగా చైనాకు సంబంధించి ఇండియా అంబాసిడర్ గాను ఆయన పనిచేసిన అనుభవం విక్రమ్ మిశ్రీ గారికి ఉంది. సో ఆయన ఇండియాస్ ఫారిన్ సెక్రటరీగా అపాయింట్ అవ్వడం జరిగింది. అది నెంబర్ 1. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2024 జూలై 15th. జూలై 15న వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2024గా మనము జరుపుకుంటున్నాం. సో ఇదేంటంటే యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, అండర్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. సో ఆ సిచ్యువేషన్ని మనము హ్యాండిల్ చేయడానికి, ఆ సిచ్యువేషన్ మనం ట్యాకిల్ చేయడానికి, యూత్లో స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఈ యొక్క రోజు అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో ఆ రోజున కొన్ని విశిష్ట కార్యక్రమాలని గవర్నమెంట్స్ చేపట్టడం జరుగుతుంది. అంటే ఎవరికైతే ఉద్యోగాలు లేవో సో వాళ్ళలో కొత్త స్కిల్స్ ఏవి ఉన్నాయి అవి బయటికి తీసే కార్యక్రమాల్ని వాళ్ళు చేస్తారనమాట. సో ఈ 2024 ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డే యొక్క థీమ్ ఏంటంటే యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. సో ఇది మనకు రోల్ ఆఫ్ యూత్ ఇన్ పీస్ బిల్డింగ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో అంటే శాంతిని స్థాపించడానికి మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ని స్థాపించడానికి ఈ యొక్క యూత్ రోల్ అన్నది ఈ యొక్క యూత్ స్కిల్స్ డే హైలైట్ చేస్తుంది అనమాట. సో ఇంతకీ ఇక్కడ ముఖ్యమైన వర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ అవసరాలకు ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉన్నాయనుకోండి. సో వాటరు మనము యూస్ చేసుకోవాలి. ఎంత యూస్ చేసుకోవాలి? మనకు ఎంత అవసరమో అంతే యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఆ వాటర్ అనేది మిగిల్చాలి. సో మొత్తం మనమే యూస్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా ఫ్యూచర్ని ఆలోచించి, ఫ్యూచర్ జనరేషన్స్ని ఆలోచించి, సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రజెంట్ మనకు ఎంత కావాలో అంత మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. సో అలా ప్రజెంటు సాటిస్ఫై అవ్వాలి, ఫ్యూచరు సాటిస్ఫై అవ్వాలి. సో ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనము ఇంప్రూవ్ అయ్యే ప్రొసీజర్ని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తాము. ఇది మనకు సెకండ్ పాయింట్. దిస్ ఇనిషియేటివ్ వాజ్ డెసిగ్నేటెడ్ బై ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇన్ నవంబర్ 2014. సో నవంబర్ 2014లో యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఈ యొక్క ఇనిషియేటివ్ని ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయడానికి తీసుకొని వచ్చిన ఒక రోజు అనమాట, వరల్డ్ యూత్ స్కిల్స్ డే. సో నెక్స్ట్ దీని యొక్క థీమ్ ఏంటి? యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. సో ఇది థీమ్ చాలా చాలా ముఖ్యం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ స్నేక్ డే 2024 జూలై 16th. సో జూలై 15th యూత్ స్కిల్స్ డే, జూలై 16th వరల్డ్ స్నేక్ డే. ఓకే, నెక్స్ట్ వరల్డ్ స్నేక్ డే సెలబ్రేటెడ్ annually on July 16th is dedicated to raising awareness on about the over 3,000 snake species around the world and their importance to ecosystems. This day also seeks to combat the negative stereotypes and myths surrounding snakes, promoting a more positive and informed perception of these reptiles. సో రెప్టైల్స్ అంటే ఒక నేల మీద కానీ నెక్స్ట్ గోడ మీద వాటిని రెప్టైల్స్ అని పిలుస్తాము. సో ఆ జాతికి చెందినవి స్నేక్స్ అన్నమాట. సో రెప్టైల్స్ అనే అదొక కేటగిరీ, ఆ కేటగిరీలో స్నేక్స్ అనేవి అన్నమాట ఒక స్పీషీస్ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దాదాపు 3,000 స్నేక్ స్పీషీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అవి ఎకోసిస్టమ్ అంటే మనకు ఎకోసిస్టమ్ అంటే పర్యావరణానికి ఏది మంచో దాన్ని ఉంచి, ఏది చెడో
వాటిని లేకుండా చేయడా దాన్ని ఎకోసిస్టమ్ అంటారు. సో అలా ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయడంలో ఈ యొక్క పాములు అనేవి, స్నేక్స్ అనేవి చాలా చాలా కీలక పాత్ర. వాటి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దిస్ డే ఆల్సో సీక్స్ టు కంబాట్ ద నెగటివ్ స్టీరియోటైప్స్. సి ఇలా కొన్ని రోజు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ స్నేక్ డే, యూత్ స్కిల్స్ డే అని ఒక డే అనేది ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే, ఇప్పుడు సంవత్సరంలో ప్రతిరోజు స్నేక్స్ గురించి ఎవరు మాట్లాడలేరు. బట్ ఒక రోజు అనేది మనం క్రియేట్ అవుతే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే ఆ రోజు ఒక పర్టికులర్ సెగ్మెంట్ గురించి ఒక అవగాహన తీసుకొని రావచ్చు. సమ్ ప్రొపగాండా అవేర్నెస్ని క్రియేట్ చేయొచ్చు. చాలా కొత్తగా ఉంటుంది. అంటే దాని గురించి కొత్తగా కొన్ని విషయాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. అందుకని ఒక డే అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, సో ఇలాంటి దరిద్రాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అది మనం సపోర్ట్ చేయకూడదు. యాజ్ అన్ ఇండియన్స్ సపోర్ట్ చేయకూడదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ అవర్ కల్చర్. ఓకే, దట్స్ డిఫరెంట్ సినారియో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక సిక్స్ టు కంబాట్ ద నెగటివ్ స్టీరియోటైప్స్, అంటే వాటి గురించి నెగటివ్ ప్రాపగాండా, అంటే నెగటివ్గా ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, తర్వాత మిత్స్ అంటే వాటి గురించి సంథింగ్, అంటే వాటిని సంథింగ్ ఇలా కొన్నిసార్లు పాముల్ని బలి ఇస్తారు. అంటే అవి కనపడితే చచ్చిపోవాలి, అవి కనపడితే వాటిని చంపేయాలి అనే కొన్ని ఆలోచనలు ఉంటాయి. సో ఆ ఆలోచనలకు సంబంధించి ఎవరైతే సరౌండింగ్ స్నేక్స్కి సంబంధించి ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయి, టు ప్రమోటింగ్ ఎ మోర్ పాజిటివ్ అండ్ ఇన్ఫార్మ్డ్ పర్సెప్షన్ ఆఫ్ దీస్ రెప్టైల్స్, వాటి గురించి కొంచెం పాజిటివ్గా, తర్వాత పర్సెప్షన్ మారే విధంగా ఈ యొక్క రోజు అనేది ఉపయోగపడబోతుంది. సో వాటి కంబాట్ అంటే వాటికి వ్యతిరేకంగా, వేటికి వ్యతిరేకంగా, నెగటివ్ మరియు మిత్స్, అంటే కొన్ని ఈ సాంప్రదాయాల పేరుతో జీవులకు హాని చేసేవి కొన్ని ఆలోచనలు ఉంటాయి. సో అవి, తర్వాత నెగటివ్ స్టీరియోటైప్స్, వాటి గురించి నెగటివ్ అంటే అవి మనల్ని ఏమైనా హాని చేస్తున్నామో అని మనం వాటిని ముందే చంపేయడం. సో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అకార్డింగ్ టు నేషనల్ జియోగ్రఫిక్, అబౌట్ 600 స్పీషీస్ ఆర్ వెనమస్ అండ్ ఓన్లీ అబౌట్ 200 or 7% of the total number of species are able to kill or significantly wound a human. సో నియర్లీ ఇప్పుడు పైన ఏమన్నారు, 3000 స్నేక్స్ స్పీషీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్ అన్నారు. అంటే మొత్తం 3000 రకాల స్నేక్స్ ఉంటే అందులో కేవలం 600 మాత్రమే విషపూరితమైనవి. అండ్ వాటిలో కూడా 200, అంటే మొత్తం మీద 7%, కేవలం 100 స్నేక్స్లో కేవలం 7% మాత్రమే, ఒక 7% స్నేక్స్ మాత్రమే ఒక మనిషిని చంపగలవు, ఒక మనిషిని పూర్తిగా వాళ్లకు దెబ్బ తగిలే విధంగా అవి బిహేవ్ చేయగలవు. 7% మాత్రమే. మిగిలిన 93% స్నేక్స్ మనుషులకు ఎటువంటి హాని చేయలేవు. సో ఈ విషయాన్ని గమనించాలి అని చెప్పి మనకు వరల్డ్ స్నేక్ డే 2024 తరపున మనకి ఇది అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది ముఖ్యం, వరల్డ్ స్నేక్ డే 2024 July 16th. So next important news, Jio Financial Services gained Reserve Bank of India approval for CIC conversion. So Jio Financial Services received Reserve Bank of India's approval to convert from a non-banking financial company to a core investment company following its application in November 2023. నవంబర్ 2023లో జియో కంపెనీ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో ఆ అప్లికేషన్ సారాంశం ఏంటి అంటే, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మమ్మల్ని మార్చండి, మేము ప్రజెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఉన్నాము అని చెప్పి అదొక వాళ్ళ అప్లికేషన్. సో అప్లికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ యొక్క జియో అన్నది కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మారిందనమాట. అయితే ఈ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వల్ల ఏం జరుగుతుందంటే, విల్ ఫోకస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే పెట్టుబడులు ఇన్ ఈక్విటీ, ప్రిఫరెన్స్ షేర్స్, బాండ్స్ అండ్ లోన్స్ విత్ ఇన్ ఇట్స్ గ్రూప్ కంపెనీస్, ఎన్హాన్సింగ్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. అంటే పెట్టుబడులని ఎక్కువగా ఆకర్షించడానికి ఈ జియో అన్నది
ఫైనాన్షియల్ కంపెనీ అనేది స్టార్ట్ చేస్తుంది, సో ఫోకస్ చేస్తుంది. సో ఇది మనకు ముఖ్యమైన అంశం. నెక్స్ట్, ఐసిఏఆర్ ఫౌండేషన్ డే సెలబ్రేటెడ్ టు హైలైట్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్. సో రీసెంట్గా ఐసిఏఆర్ ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నారు, అది జూలై 16న. సో ఈ ఐసిఏఆర్కి ఫుల్ ఫామ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనమాట. సో జూలై 16న ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక ఇన్నోవేషన్ ఫౌండేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది ఏంటంటే ఒక అపెక్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. సో అంటే అగ్రికల్చర్ గురించి రీసెర్చ్ చేయాలంటే సో ఇట్ ఈస్ ద నంబర్ 1 ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. అండ్ ఇది 16 జూలై 1929న ఫౌండ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం 96th అనమాట. ఈరోజు 96th జూలై 16th 2024 అన్నది 96th ఫౌండేషన్ డే. అండ్ దీనికి ప్రెసిడెంట్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఆయన పేరు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్. సో మనకు ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐసిఏఆర్ ఫౌండేషన్ డే జూలై 16న సెలబ్రేట్ చేసుకుంటాము. జూలై 16న ప్రతి సంవత్సరం ఈ జూలై 16న కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ జూలై 16న 96వ ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇది మనకు ఫామ్ అయింది 16 జూలై 1929న. అండ్ ఐసిఏఆర్ అపెక్స్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసిఏఆర్. దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఆయన పేరు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో సుదర్శన్ పట్నాయక్ వన్ గోల్డ్ అట్ ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్. సో ఒడిషా ముఖ్యమంత్రి ఈ యొక్క సుదర్శన్ పట్నాయక్ ఆయన శాండ్ ఆర్ట్లో హీఈస్ ద పర్ఫార్మర్, హీఈస్ ద ఇన్నోవేటర్. ఆయన చాలా చాలా అద్భుతంగా ఆయన శాండ్ని ఆర్ట్ చేయగలరు. సో ఆయనను సత్కరించారు ఒడిషా ముఖ్యమంత్రి. సో ఫర్ విన్నింగ్ ద గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డ్, ఆయన గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డ్ గెలుచుకున్నందుకు అట్ ద ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్, రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని ఇంటర్నేషనల్ శాండ్ స్కల్ప్చర్ ఛాంపియన్షిప్ లో భాగంగా గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు గెలుచుకున్నందుకు గాను ఒడిషా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సుదర్శన్ పట్నాయక్ గారికి సన్మానం చేయడం జరిగింది. పట్నాయక్స్ విన్నింగ్ స్కల్ప్చర్ డిపిక్టెడ్ మహాప్రభు జగన్నాథ్ అండ్ హీస్ డెవోటీ బలరామ్ దాస్. సో ఆయన విన్నింగ్ స్కల్ప్చర్ ఎలా ఉంది అంటే ఆయన మహాప్రభు జగన్నాథ్ తర్వాత ఆయన డెవోటీ బలరామ్ దాస్. సో వాళ్ళ రెప్లికా ఉందన్నమాట. పట్నాయక్ పద్మశ్రీ గెలుచుకున్న వ్యక్తి, హ్యాస్ వన్ న్యూమరస్ నేషనల్ ఇంటర్నేషనల్ అకోలేట్స్ అంటే ప్రశంసలు, ప్రమోటింగ్ అవేర్నెస్ ఆన్ వేరియస్ సోషల్ ఇష్యూస్ త్రూ హిస్ శాండ్ ఆర్ట్. సో ఏదైనా సరే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట సంథింగ్ ఏదన్నా ఒక అమ్మాయి రేప్ కాబట్టింది అనుకోండి, వెంటనే ఆయన దానికి సంబంధించి సో ఆడవాళ్ళని కాపాడాలి, సో ఆడవాళ్ళు ముఖ్యం అనే విధంగా ఆయన ఒక ఆర్ట్ని, అంటే అమ్మ కడుపులో బిడ్డ ఉంది అనే విధంగా ఆయన ఆర్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అలా సోషల్ ఇష్యూస్, సో ప్రజెంట్ ఏదైనా సరే ట్రెండింగ్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రీసెంట్గా వరల్డ్ కప్ గెలుచుకుంది, సో దానికి సంబంధించి ఆయన ఆర్ట్ గీసేవారు. సో అలా సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఆయన తన యొక్క పెయిన్ని శాండ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ సుదర్శన్ పట్నాయక్. సో నెక్స్ట్, ఇండియా లాంచెస్ ఫస్ట్ నేషనల్ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్. సో యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ టోల్ ఫ్రీ నంబర్. సో ఇండియా సెట్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ నేషనల్ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ 1933 ఇట్ ఈస్ ద హెల్ప్ లైన్ నంబర్. ఇది మనకు 24/7 అందుబాటులో ఉంటుంది. అలాంగ్ సైడ్ అండ్ ఈమెయిల్ సర్వీస్ అండర్ ద నేమ్ మనస్. సో మదక్ పదార్థ్ నిషేధ్ అసూచన కేంద్ర. సో ఇది మనస్ MANAS షెడ్యూల్డ్ ఫర్ లాంచ్ బై యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డ్యూరింగ్ ద 7th నార్కో
కోఆర్డినేషన్ మీటింగ్ ఆన్ జూలై 18. సో జూలై 18న వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దిస్ హెల్ప్ లైన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ ఫర్ ద సిటిజన్స్ టు రిపోర్ట్ డ్రగ్ related crimes and seek assistance 24/7, and it aims for the Nasha Mukt Bharat by 2047. 2047 నాటికి అసలు నార్కోటిక్స్ అనేవి ఇండియాలో లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు గోల్గా పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక హెల్ప్ లైన్ నంబర్, సో 1933 అనే హెల్ప్ లైన్ నెంబర్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది 24 గంటలు ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది. సో దీన్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఒక ముఖ్యమైన అంశం. నెక్స్ట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సక్సెస్ఫుల్లీ హోస్ట్ సశ్రుతం 2024. So All India Institute of Ayurveda AIIA New Delhi successfully concluded its second national seminar Sashrutam Shalya Sangosti on July 15th, 2024, celebrating Sashruta Jayanti. Sushruta Jayanti, the 3-day event beginning on July 13th honored Sushruta, the father of surgery, with a series of live surgical demonstrations and the experts discussions. సో మనకు ఇండియన్ ఆయుర్వేదాలో సుశ్రుత గారిది ప్రత్యేక స్థానం. ఆయన ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలుస్తారు. సో ఆయన గౌరవార్థం జూలై 13 నుంచి 3 రోజుల పాటు ఒక ఈవెంట్ని లాంచ్ చేసింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. సో అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే లైవ్ సర్జికల్ డెమాన్స్ట్రేషన్స్, అంటే సర్జరీస్ ఎలా చేయాలనేది వాళ్ళు కొంత డెమాన్స్ట్రేషన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్ కలిసి వాళ్ళు ఈ విషయం మీద డిస్కషన్స్ కూడా చేపడతారనమాట. ఇది వాళ్ళు చేసే ఒక 3-day ఈవెంట్ అనమాట. అండ్ దీనికి సశ్రుతం శల్య సంగోష్ఠి అనే పేరు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా జూలై 15 మనకు ఈ సుశ్రుత గారిది జయంతి అన్నమాట. ఇది మనకు ఇక్కడ ముఖ్యమైన అంశం. నెక్స్ట్, వాన్ డెర్ లెయన్ re-elected as a EU Commission President. On July 18th, European Parliament lawmakers re-elected Ursula von der Leyen to a second 5-year term as a President of the European Union's Executive Commission. Von der Leyen secured a comfortable majority, preventing a potential leadership vacuum. So లీడర్ లేకపోతే ఒక కంట్రీ లేదా ఒక రాజ్యం ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంటుంది. సో చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, ఖచ్చితంగా లీడర్ అనేవాళ్ళు. లీడర్ లేకపోతే మనకు బయట లా అన్నది ఉండదు. సో ఇష్టం వచ్చి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో అలా ఒక వాక్యూమ్ని ప్రివెంట్ చేయడానికి కంఫర్టబుల్ మెజారిటీ సాధించారు వాన్ డెర్ లెయన్ అనే ఆవిడ. సో ఆమె మరొకసారి EU కమిషన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో 5 ఏళ్ల పాటు ఆమె ఆ పదవిలో కొనసాగబోతోంది. అండ్ ఏ క్లియర్ మెజారిటీ ఆఫ్ 401 లా మేకర్స్ ఇన్ ద 720 సీట్, 720 మందిలో దాదాపు 401 మంది ఈమెకు పాజిటివ్గా ఓట్స్ అనేది వేయడం జరిగింది. సో ఓటెడ్ ఫర్ వాన్ డెర్ లెయన్. ఇన్ హర్ స్పీచ్ she pledged to strengthen EU economy, police, border agencies, tackle migration and address climate change while supporting farmers. సో రైతులని సపోర్ట్ చేయడం ఒకటి, క్లైమేట్ చేంజ్ గురించి కొంత మనము అడ్రస్ చేయడం కానీ, తర్వాత మైగ్రేషన్ అంటే వేరే దేశస్తులు ఎవరైనా వస్తున్నారా లేదా వాళ్ళని ఎట్లా అరికట్టాలి ఆ విషయం కానీ, ట్యాకిల్ మైగ్రేషన్ అది కానీ, లేదా బార్డర్ ఏజెన్సీస్, సో వేరే వాళ్ళతో బార్డర్ ఇష్యూస్ మనకి ఏమైనా ఉన్నాయా అవి కానీ, తర్వాత పోలీస్కి సంబంధించి కానీ, ఎకానమీకి సంబంధించి కానీ. సో ఇవన్నీ అంశాలు ఆమె నేను ఖచ్చితంగా మంచి చేస్తాను అని ఆమె ప్లెడ్జ్ చేసింది. ప్లెడ్జ్ అంటే హామీ ఇచ్చింది. సో ఆ హామీకి గాను చాలామంది ఆమెకు ఆ మాటల్ని నమ్మి దాదాపు క్లియర్ మెజారిటీ ఆమెకు కట్టబెట్టడం జరిగింది. సో ఇట్స్ అ గుడ్ విన్ బై ద ఓన్ డెర్ లెయన్. ఆమె EU కమిషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం జరిగింది. సో ఇది మనకు ఈరోజు
ముఖ్యమైన అంశాలు. సో మరికొన్ని అంశాలు మరొక వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.